వీరయ్య అడవికి వెళ్లి చెట్లు నరికి ఆ కట్టెలు అమ్ముకొని జీవనాన్ని సాగించేవాడు. ఒకరోజు వీరయ్య అడవిలో ఒక చెట్టు నరుకుతుంటే వీరయ్యకి వనదేవత కనిపిస్తుంది. వనదేవత వీరయ్యతో చెట్లు నరకడం మహాపాపం, దీనికి బదులుగా నేను నీకు ఒక ఆవుని ఇస్తాను, దాన్ని నువ్వు మేపుకొని జీవనాన్ని సాగించు అని వనదేవత వీరయ్యకి ఒక ఆవు ఇస్తుంది. ఆ ఆవుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వీరయ్య వాళ్ళ ఆవిడ చాలా సంతోషిస్తుంది. వీరయ్య పాలను పితికితే వాళ్ళ ఆవిడ వాటిని అమ్ముకొని వస్తుంది. ఒకరోజు వీరయ్య వాళ్ళ ఆవిడ ఇలా పాలు పితకడం వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఆ వనదేవత దగ్గరికి వెళ్ళి ఈ ఆవుని ఇచ్చేసి ఇంకేమైనా ఇవ్వమని చెప్పు అని అంటుంది. వీరయ్య ఆవును తీసుకొని అడవికి వెళ్తాడు. మళ్ళీ ఒక చెట్టు నరకబోతుంటే వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఏమైంది వీరయ్య, ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడుగుతుంది. వీరయ్య, తల్లి, పాలు పితికి వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది, దీన్ని తీసుకుని ఇంకేమైనా ఇవ్వు అని అంటాడు. అప్పుడు వనదేవత తనకి ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుని ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత వీరయ్య వాళ్ళ ఆవిడ ఈ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, దీన్ని ఇచ్చేసి మరేదైనా ఇవ్వమని చెప్పు అని అంటుంది. మళ్ళీ వీరయ్య అడవికి వెళ్తాడు. గొడ్డలు తీసుకొని వీరయ్య చెట్టు నరకబోతుంటే వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఏమైంది వీరయ్య, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే, తల్లి, నాకు ఇది వద్దు, ఇంకేదైనా సులువైన మార్గం చూపించు అని అంటుంది. వెంటనే వనదేవత ఆ బాతును తీసుకుని మాయమవుతుంది. పెద్ద తుఫాను వచ్చి ఆ చెట్లన్నీ వీరయ్య కాళ్ళ మీద పడిపోతాయి. ఈ విషయం తెలుసుకున్న వీరయ్య వాళ్ళ ఆవిడ అడవికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న వీరయ్యని తీసుకుని ఇంటికి వెళ్తుంది. వీరయ్య వాళ్ళ ఆవిడ అడవికి వెళ్లి తనకి దొరికిన పళ్ళు తీసుకుని వస్తుంది. తన భర్తకి తినిపించి మిగిలిన పళ్ళు తన తింటుంది. విత్తనాలని తన పెరట్లో విసురుతుంది. అవి కొన్ని రోజులకి పెద్ద పెద్ద వృక్షాలుగా మారుతాయి. ఆ పళ్ళను అమ్ముకొని వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు. దీనిని బట్టి వీరయ్య చెట్లు నరకడం వల్లే కాదు, వాటికి కాసే ఫలాలను కూడా అమ్ముకుని జీవనాన్ని సాగించవచ్చు అని వీరయ్య వాళ్ళ ఆవిడ తెలుసుకుంటారు.